అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్పైసీగా టమాటో ఎగ్ గార్లిక్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్ కేవలం 10 నుంచి 15 నిమిషాల లోపు తయారు చేసుకోవచ్చు. ఇది మెయిన్గా బ్యాచిలర్స్ లేదా లంచ్ బాక్స్కి ఇది చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్టీ రెసిపీ. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్పైసీ టమాటో ఎగ్ గార్లిక్ రైస్ కోసం ముందుగా ఒక పెద్ద కప్పు వరకు ఉడికించిన అన్నం, పొడిగా ఉడికించిన అన్నం, ఒక పెద్ద కప్పు అన్నం తీసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీడియం సైజు టమాటో ఒక 3 తీసుకొని ఈ విధంగా మధ్యలోకి నిలువుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఆనియన్స్ 2 తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 4 ఎగ్స్ కూడా బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మరియు 8 నుంచి 10 వరకు పొట్టు తీసిన ఎల్లుల్లి రెబ్బలు, అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి. ఈ పదార్థాలన్నీ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మొత్తాన్ని ఆయిల్లో వేసేసుకోండి. మరియు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మరియు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా మొత్తాన్ని వేసేసుకోవాలి. మరియు 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి. ఈ అన్ని పదార్థాలు వేసుకొని మంట మీడియంలో ఉంచి మనకు టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లి రెబ్బలు అన్నీ మెత్తపడేంత వరకు మూత వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. మనకు టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు ఒక 50% వరకు ఉడికాయి. ఇదే విధంగా మూత వేసుకొని ఇంకొక 2 మినిట్స్ వరకు టమాటా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తబడేంత వరకు మూత వేసి మంట మీడియంలో ఉంచి ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు చూడండి, టమాటా బాగా మెత్తగా ఉడికి నూనె ఈ విధంగా పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా మిశ్రమం ఉడికాక ఈ టమాటాపై ఉన్న ఈ మొత్తం తొక్కును తీసేయాలి. పూర్తిగా చల్లారాక ఆ తొక్కు అనేది తీసేయాలి. ఈ టమాటా ఇప్పుడు చల్లారాక ఈ టమాటా తొక్కు అనేది తీసేద్దాము. ఇదే విధంగా మొత్తం తొక్కును సపరేట్ చేసేయండి. ఈ టమాటా తొక్క అనేది తీసేసిన తర్వాత గరిటెతోని పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇదే విధంగా గరిటెతోని బాగా చల్లారితే చేయితోనైనా మెత్తగా చేసేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉంటే గరిటెతోనే ఈ విధంగా
మొత్తాన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ టమాటా మిశ్రమం ఉన్న కడాయిని పెట్టుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు మంట పూర్తిగా తగ్గించుకొని ఇదే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు గుడ్లను నేరుగా కడాయిలో పగలగొట్టి వేయాలి. ఈ గుడ్ల మిశ్రమాన్ని మొత్తం పగలగొట్టి వేసుకున్న తర్వాత కొద్దిగా గట్టి పడేంత వరకు కదపకుండా ఇలానే ఉంచండి. ఇప్పుడు మూత వేసుకొని గుడ్డు మిశ్రమం అనేది కొంచెం గట్టి పడేంత వరకు మంట పూర్తిగా తగ్గించుకొని 1 మినిట్ వరకు ఇలానే ఉంచేయండి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలా కలుపుకోవాలి. మొత్తాన్ని చిన్న ముక్కలు అయ్యే విధంగా నెమ్మదిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మసాలాలు అనేవి యాడ్ చేయాలి. ఇలానే కలిపి ఇంకాస్త ఎగ్ అనేది ఇంకాస్త గట్టి పడేంత వరకు ఇలానే ఉడికించుకోండి. ఎగ్ అనేది ఈ విధంగా కొంచెం గట్టి పడిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ మసాలాలంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గుడ్డు ఉడికి మసాలాలతో కలిపిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. మీరు ఇదే టైంలో సాల్ట్ అనేది టేస్ట్ చేయండి. సాల్ట్ అనేది సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఉడికించిన అన్నం మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఈ మసాలాలు, కోడిగుడ్డు, ఈ మిశ్రమం అంతా పూర్తిగా అన్నానికి పట్టేలా ఒకసారి అంతా కలుపుకోండి. అన్నం విరిగిపోకుండా నెమ్మదిగా మసాలా అంతా పట్టేలా 2 నుంచి 3 నిమిషాలు ఇలానే కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మసాలాలన్నీ రైస్కి అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఫైనల్గా వేడి స్పైసీ టమాటో ఎగ్ గార్లిక్ రైస్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.